మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, 2026 జనవరి మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? వీళ్ళు ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సంవత్సరంలో మొదటి నెల ఎటువంటి అదృష్టాన్ని వీళ్ళే తీసుకురాబోతుంది అంటారు? ఈ 2026 జనవరి మాసం మిథున రాశి వాళ్లకు ఎలా ఉందని చెప్పుకునే ముందు, ఎలా ఉంటుంది అంటే వీళ్ళ యొక్క ప్రత్యేకమైన విషయాలు కొన్ని మనం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా మనము ఈ మిథున రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు, మిథున రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది, విశేషమైనటువంటి పరిశోధనలు చేస్తారు. పరిశోధనలు అంటే వీళ్ళు క్షణం తీరిక ఉండదు, వీళ్ళకు తీరిక లేకుండా ఆలోచిస్తారు, ఫ్యూచర్ని బాగా డిజైన్ చేసుకుంటారు. ఎక్కువ డౌట్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే 3వ స్థానము అంటే ఎవరికైనా సరే వాళ్ళ రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 3వ స్థానం అంటే అనుమానము, సందేహము, డౌటు. ఎక్కువ డౌట్లు ఎవరికి వస్తాయో ఎక్కువ నాలెడ్జ్ వాళ్ళకే వస్తుంది. అదే ఆ డౌటే వాళ్ళకు ప్రమాదకరంగా లేకుండా చూసుకోవాలి. అది మామూలుగా సంసార జీవితాల్లో భార్యను అనుమానించడం, భర్తను అనుమానించడం ఇట్లాంటివి వచ్చినప్పుడు సంసారాలు దెబ్బతింటాయి. అదే చదువులో వచ్చినాయంటే దీనికి ఆన్సర్ ఏంటి, ఇది ఆన్సర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి, దీన్ని ఈ సబ్జెక్ట్ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఇట్లాంటి డౌట్లు వచ్చినాయంటే నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వేల పేజీలు గుర్తుపెట్టుకుని చెప్పేసి అనర్గళంగా మాడిస్తుంటారు గొప్ప గొప్ప మహానుభావులు. మనకు చూస్తే మన అదృష్టం కొద్దికి గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, వద్దపతి పద్మాకరరావు గారు, వీళ్ళంతా కూడా ఎక్కడ తడబడకుండా విపులంగా, నిపుణంగా, నవనవోన్మేషణంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకంతా కూడా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, అటువంటి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటిది మిథున రాశిలో రవిగ్రహం ఉంటాయి. అంటే వీళ్ళు నిత్య పరిశోధకులు అని చెప్పచ్చు. జీవితంలో ఇంకా 20 సంవత్సరాల తర్వాత మనం ఏం కావాలని ఇప్పుడు ఆలోచించినటువంటిది, ఇప్పుడు జాగ్రత్త పడిపోతే ఆ రోజు మనం ఎక్కడ ఎత్తుకునేది అనేటువంటి స్థాయిని రవిస్తాడు. అది చాలా మంచి విషయము. ఆ తర్వాత తీసుకుంటే వీళ్ళకి ఈ మాసం ఎలా ఉంది? జనవరి మాసం సప్తమ స్థానంలో 7 గ్రహాలు ఉన్నాయి. రాశాధిపతి, తృతీయాధిపతి, పంచమాధిపతి, అదేవిధంగా షష్టాధిపతి, 4 గ్రహాలు ఉన్నాయి. ఇది బాగానే ఉంది. ఇక రాశాధిపతి బుధుడు, పంచమాధిపతి శుక్రుడు, వీళ్ళిద్దరు బాగున్నారు. ఇంకా తృతీయ షష్టాధిపతులు వాళ్ళిద్దరు మైనస్, వీళ్ళిద్దరు ప్లస్. కానీ ఎట్టున్నా కానీ రాశాధిపతి పంచమాధిపతి ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం డామినేషన్ తగ్గుతుంది. ఈ జనవరి 12వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపు వీళ్ళందరూ మకరంలోకి వస్తారు. మకరం అష్టమ స్థానం. అష్టమం అనేది ఏమంటే ఆకస్మిక స్థానము. అష్టమ స్థానాన్ని హాస్పిటలు, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, అంబులెన్స్, మన ఇంట్లో బాత్రూమ్, సడన్గా జరిగే ఏ దుస్సంఘటన అయినా, లాటరీ కూడా తెలియజేస్తుంది, అది కూడా సడన్గానే వస్తుంది. ఆకస్మిక లాభాలు, ఆకస్మిక నష్టాలు 2 ఉన్నాయి వీళ్ళకు. శుక్రుడు బుధుడు అక్కడే ఉన్నారు, రవి కుజులు అక్కడే ఉన్నారు. తృతీయ షష్టాధిపతి, రాశ్యాధిపతి, పంచమాధిపతి. కాబట్టి మంచి చెడు కలిసి ఉందన్నమాట. అటని మనము కీడించి మేలుంచు అన్నారు పెద్దలు. ఇక్కడ ఎట్టున్నా కానీ కుజుడు అష్టమ స్థానంలో ఉచ్చస్థితి పొందుతున్నాడు. కుజుడికి అంటే మకరం ఉచ్చస్థితి, రవికి కాలపురుష తత్వరీత్యా దిగ్బలము. అంటే మేషరాశి నుంచి ఇది 10వ స్థానం అవుతుంది. కాబట్టి ఒక విధంగా కష్టంతో కూడుకున్నటువంటి ఫలితం ఉంటుంది. జన్మలో గురువు ఉన్నాడు. గురువు కంఫర్ట్ కాదు జన్మస్థానంలో. ఈ రాశికి బాధకాధిపతి రాశిలో ఉన్నాడు, అది మంచిది కాదు. ఏమున్న క్యారెక్టర్ ఉంటుంది గురువు ఉంటే, అంతే. మిగతా లాభాలు ఏముండవు, మొహమాటం ఉంటుంది. 10వ స్థానంలో శని ఉన్నాడు, అష్టమాధిపతి 10వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి అది అంత మంచిదేం కాదు. ఇక్కడ 9లో రాహు ఉన్నాడు. తండ్రికి మంచిది కాదు కానీ వీళ్ళకి మంచిది, తండ్రి లేని వాళ్ళకి మంచిది. ఒకవేళ తండ్రి ఉన్న వాళ్ళు దూరంగా ఉంటే మంచిది. అతను అమెరికాలో, తండ్రి ఇక్కడ లేదు, అతను కాలేజీలో హాస్టల్లో ఉంటూ తండ్రి దగ్గరుంటే ఉన్న మనస్పర్ధలు వస్తాయంట, దూరంగా ఉండాలి. అంటే రాహు అంటే రవిగ్రహాన్ని నిర్జిస్తాడు అని అర్థం. శక్తిలో రాహుని మించిన వాళ్ళు లేరు, తెలివితేటలో కూడా ఆయన మించిన వాళ్ళు లేరు. మహావిష్ణువుని ఏమారిచి అమృతం తాగేశాడు, అంతకన్నా తెలివితేటలు ఇంకెవరికి లేవు. కాబట్టి ఇక్కడ గ్రహ స్థితి శుభ అశుభ మిశ్రమంగా ఉంది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని పోతే మంచిది. ఇక 3వ ఇంట్లో కేతు ఉన్నాడు. 3వ ఇంట్లో కేతు ఉంటే 3వ స్థానాధిపతి రాహు రవి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి చేసే ప్రయత్నాలు కూడా అనుకున్నంత వేగంగా జరగవని చెప్పచ్చు.
కానీ వీళ్ళకి వచ్చిన ఒక బెనిఫిట్ ఏమంటే ఆ రాశాధిపతి ఎక్కడున్నా మేలు చేయడానికి చూస్తాడు, పంచమాధిపతి ఇద్దరు కలిసిపోతున్నారు. దానివల్ల వీళ్ళు అధిగమిస్తూ పోతారు పరిస్థితులను. ఈ గోచారం అని చెప్పొచ్చు అంటే వస్తున్న సమస్యకు సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. శుక్రుడు అంటే ఎవరు? ఆయన గురువు. బృహస్పతి ఎంత శక్తో అంతకన్నా ఎక్కువ శక్తి శుక్రుడికి ఉంది. ఇప్పుడు శుక్రుడు ఇచ్చినంత శుభత్వం, శుక్రుడు ఇచ్చిన లగ్జరీ ఏ గ్రహం ఇవ్వదు. ఆ గ్రహం వీళ్ళకు అదృష్ట స్థానానికి అయింది. కాబట్టి ఇక్కడ సమస్య ఎంత రాని దాని దారి దొరుకుతుంది, షార్ట్ కట్ మెదలు దొరుకుతాయి అనమాట. కాబట్టి ఈ మాసం వీళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు, ధైర్యం తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇంక పరిహారాలు తీసుకుంటే ఈ గ్రహస్థితిని అధిగమించేదని పరిహారాలు తీసుకుంటే శివారాధన ఎక్కువ చేయొచ్చు. శివారాధన చేయడం వల్ల వీళ్ళకు, ఎందుకంటే ఈ రాశిలోనే ఆరుద్ర నక్షత్రం శివుడిది ఉంది. మృగశిర నక్షత్రం, మృగశిర అంటే ఏమి? జంతువు యొక్క తల, వినాయకుడు. కాబట్టి ఈ కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రం అది. ఏది? మృగశిర. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అంటే శివ కుటుంబం యొక్క శక్తి మొత్తం ఈ రాశిలో ఉంది. కాబట్టి ఎక్కువ శివాలయానికి మిథున రాశి వాళ్ళు వెళ్ళాలి. ఇద్దరు ఒక స్త్రీ పురుషుల కలయిక, మిథునము అంటే కలయికని పార్వతీ పరమేశ్వర రాశి అంటారు. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎక్కువగా శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకు అవకాశాలు, కష్టాలు వస్తాయి. రాకుండా మనం అడ్డుకోకూడదు, రాని దాని సమస్యకు దారి దొరుకుతుందని ఆటోమేటిక్గా జర్నీ చేసేయచ్చు. ఇవి గోచారం తాత్కాలికమే. ఇప్పుడు రవిగ్రహం 10 ఏళ్ళు ఉండేదేం లేదు మకరంలో. మళ్ళీ ఆయన 9లోకి వస్తాడు, అక్కడ రాహుతో కలుస్తాడు, అక్కడ గ్రహణము, అది మనకు భారతదేశంలో కనిపించదు. అయినా పట్టుడు విడుపుడు స్నానాలు చేసుకోవడం మంచిది. శత్రువుల నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారు గురుగారు వీళ్ళకి ఏదన్నా? వీళ్ళకి శత్రువులు అంటే ఎవరంటే కూడా పుట్టిన వాళ్ళే. మిథున రాశి వాళ్ళ శత్రువులు అంటే కూడా పుట్టిన వాళ్ళు. సోదర సోదరి కారక దోషం ఉన్నటువంటి రాశి. కాలపురుడు 3వ రాశి, దానికి మళ్ళీ 3వ రాశికి అధిపతి రవి. ఇద్దరు కలిసి, రవి కుజులు కలిసి అష్టమంలోకి వస్తున్నారు. అంటే మిథున రాశి వాళ్ళంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక అన్న చెల్లుని అనుకోండి, పెళ్ళైనాక ఇద్దరు దూరం అవుతారు, అప్పుడు అఫెక్షన్ బాగుంటుంది. పెళ్ళి ఎవరికి వీళ్ళేదో చిన్న చిన్న విషయాలు గొడవలు పడుతూనే ఉంటారు. మరీ అది ముదిరింది అనుకోండి, పెళ్ళి అయిన తర్వాత కూడా సమస్య తీరదు. మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఆరుద్ర నక్షత్రం మిథున రాశి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కదా, ఆయనకి 2 సిస్టర్స్ ఉన్నారు కదా. వాళ్ళ కుటుంబాల్లో ఏం మనకొద్దు, కానీ వాళ్ళతో పెద్ద శత్రుత్వం మీద వచ్చింది కదా, వచ్చేసింది కదా. మరి ఎంత వాళ్ళు ఆయన పని కట్టుకుని కట్టి మరి పోతున్నారు. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి అలా ఉంటుంది. ఎందుకంటే మనకు లైవ్ రిపోర్ట్ ఒకటి కావాలనే దానికోసం చెప్పాము, అంతే, ఇంకేం లేదు. మిథున రాశిలో పుట్టినారంటే ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏ రోజుకైనా వచ్చే తీరాల్సిందే. ఇంక అంతకన్నా శత్రువులు ఎవరుంటారు చెప్పండి? బయట వాళ్ళు ఉంటే అది అర్థం ఉంది, ఎవరో ఒకరు మనం టార్గెట్ చేస్తారు, అది జనరల్. కూడా పుట్టిన వాళ్ళు టార్గెట్ చేస్తే అది మిథున రాసుకున్నటువంటి ఒక శాపం అని చెప్పచ్చు. సో కొంతమంది ఎంతో కాలంగా కోర్టు సమస్యలు కావచ్చు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటు వాళ్ళకి ఏమన్నా రిలీఫ్ ఏమైనా ఉంటుందంటారు ప్రస్తుత కాలం? కోర్టులు, పోలీస్ స్టేషన్లు అంటే కుజుడు, కేతు వస్తారండి. కేతువు అంటేనే సంబంధం లేని సమస్యలు, పోలీసు అంటేనే కుజుడు. ఈ కుజుడు, కేతు ఈ రాశికి మంచి వాళ్ళు కాదు. అంటే మనకు ఏదో నిల్చుకోని దానికి నన్ను కూడా పట్టుకుపోయారు, అన్నదానికి నన్ను ఇరికించుకున్నారు, అన్నదానికి నన్ను ఎత్తినేశారు, అసలు నాకు సంబంధమే లేదు, ఆ రాత్రి నన్ను పట్టుకుపోయారు అనే వాటికంత కారణం కేతువు, కుజుడు. ఈ 2 గ్రహాలు వీళ్ళకి యాంటీ. ఉన్నవి సమస్యలు వస్తే పర్లేదు, లేని సమస్యలు కూడా వస్తాయి. దీనికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయాలి, విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయాలి. వీళ్ళిద్దరు కంట్రోల్లోనే కుజుడు, కేతు ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామికి అధిష్టాన దేవత కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. అందుకే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టుకుని పూజించడం మంచిది. తరచూ ఆలయాలకు వెళ్ళడం మంచిది. 3 నెలలకు ఒకసారి గుండు కొట్టడం మంచిది. వీళ్ళు లేదు 4 నెలలకు ఒకసారి గుండు కొట్టేస్తే మంచిది. ఇది కేతు గ్రహము. దీన్ని తీసే కొద్దిగా ఏముంది, కేతువుని మనం వదిలేస్తున్నాం కదా, ఆటంకం రాదు. అదేవిధంగా వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనుకున్నా, కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా, మధ్యస్థాలకు వెళ్ళాల్సి వచ్చినా ఎడమ కాల్లో 2 గోర్లు కత్తిరించేసి మళ్ళీ పోవాలి. వీళ్ళే కదా, ఎవరైనా సరే. ఇది ప్రాచీన తంత్రం. ఇది ఎడమ కాల్లో 2 గోర్లు కత్తిరించేసి వాగ్వాదానికి వెళ్తారు, లేదు కోర్టు వాయిదాలకు వెళ్తారు, మధ్యస్థలకు పోలీస్ స్టేషన్కి వెళ్తారు.
అది అనుకూలం అవుతుందని పెద్దలు చెప్తారు. నేను కొంతమంది చెప్పాను, వాళ్ళు ఆచరించుకుంటున్నారు. మళ్ళీ నాకేమీ కంప్లైంట్ ఇవ్వలేదు. అయ్యో నా పని కాలేదు, నాకేం కంప్లైంట్ ఇవ్వలేదు, చేసుకోండి అని చెప్పాను. ఓకే. ప్రస్తుత కాలంలో స్థానచలనం కలిసి వస్తుందంటారా? వేరే ఊరు వెళ్ళి ఏదన్నా చేసుకుందాము, వేరే ప్రాంతం వెళ్ళి ఏమన్నా చదువుకుందాము, అభివృద్ధి చెందాలంటే మనం ఏదైనా ప్రదేశం మారాలి అన్న ఆలోచనలు కరెక్టే అంటారు? ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే కర్మస్థానంలో శని ఉన్నాడు, అష్టమాధిపతి. శని ఉన్నప్పుడు వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి మారాల్సి వస్తుంది. ఆయన ఉండే దిశోభావ రాశిలో 7వ రాశి దిశోభావ రాశి. ముందుగా మిథున రాశి వాళ్ళకు నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు. స్థిరత్వంగా ఉంటే వీళ్ళకి డెవలప్మెంట్ లేదు. స్థిరత్వంగా ఉంటే వీళ్ళకి డెవలప్మెంట్ లేదు. అంటే వీళ్ళు నిర్ణయాలు మారుతూ ఉంటాయి, అవసరానికి అనుగుణంగా మారుతారు. వీళ్ళు అడవిలోకి వెళ్తే ఆకులు తినడమే కరెక్ట్ అంటారు, బస్ స్టాండ్లో ఉంటే బిర్యానీ తినడం కరెక్ట్ అంటారు. ఇన్స్టంట్ నిర్ణయాలు కలిసి వస్తాయా వీళ్ళకి? కలిసి వస్తాయి, దాంట్లోనే ఎక్కువ పోతుంటారు. మార్పు చెందడంలో రిలాక్స్ అవుతారండి. యాప్ గీసుకుని ప్లాన్ వేసుకుని అలాంటివన్నీ పెద్దగా ఎక్కువ మందికి వర్కౌట్ కావు. ముందుగానే ఇన్స్టెంట్గా కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఇన్స్టెంట్ ప్లాన్స్, లాంగ్ టర్మ్ ప్లాన్స్ వీళ్ళకి రెండు కలిసి వస్తాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఆయన గురించి చెప్పాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఆయన స్థిరత్వం లేకుండా రాష్ట్రం అంతా తిరిగాడు, అప్పుడప్పుడు పాదయాత్ర చేశాడు కదా. ఆయన పదవి వచ్చిందా? గమ్మున ఇంట్లో కూర్చోండి, స్థిరంగా వచ్చి ఉంటుంది, అంత ఇంకేం లేదు. సో శివారాధనతో పాటు ఇంకా ప్రత్యేక ఎవరికైనా సరే కులదేవత అనుగ్రహం చాలా అవసరం అండి. కులదేవత అనేది మొట్టమొదటి ముక్కోడి దేవతల్లో కులదేవత మొదటి సీరియల్ నెంబర్ 1 ఆధార్ కార్డు లాంటి దేవత. ఈ కులదేవత తెలియకుండా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం మన తంత్ర జ్యోతిషాలయం తరపున సంగాలి కర్ర అనేటువంటి కర్రను మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ సంగాలి కర్ర తీసుకోవచ్చు, కులదేవతగా భావించి పూజించుకోవచ్చు. పూజ రూమ్లో పెట్టి ఇప్పుడు చాలామంది తీసుకుంటున్నారు, తీసి పెడుతున్నారు. ఒకసారి తీసుకుంటే ఇంకా లైఫ్ టైం తీయాల్సి పని లేదు. పిల్లలకు వాళ్ళ తర్వాత మనకు వస్తుంది. నమస్కారం చేసుకుంటే చాలు. ఈ కర్రకు అంత ప్రత్యేకత ఉంది. కరుంగాలి కన్నా శక్తివంతమైనటువంటి కర్ర ఇది. కరుంగాలి అనేది కూడా చాలా శక్తివంతమైనది. కాకపోతే ఈ సంగాలి అనేది ఇప్పుడు ఆరుద్ర నక్షత్రం ఉంది కదా, ఆరుద్ర నక్షత్రమే సంగాలి కర్ర. ఈ సంగాలి చెట్టు అంటేనే ఆరుద్ర నక్షత్రం. కాబట్టి ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళు తీసుకోవడం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం, నడి నక్షత్రం, 4 పాదాలతో రాహు నక్షత్రంగా ఉంది కాబట్టి ఇది కులదేవతా శక్తిని అనుగ్రహిస్తుంది. తర్వాత ఆంజనేయ స్వామి ఇష్టదైవంగా కలిగిన వాళ్ళు, ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవంగా కలిగిన వాళ్ళు, అదేవిధంగా మూలా నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు, ఇది హనుమాన్ శంఖము అంటారు. ఆయన యొక్క గద ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఇది హనుమాన్ శంఖము. సహజ సిద్ధంగా సముద్రంలో దొరుకుతుంది. 3 to 5 ఇంచెస్ వస్తుంది. ఇది ప్రత్యేకంగా మొట్టమొదటిసారి మనమే పరిచయం చేస్తున్నాము. కాబట్టి హనుమదారాధన చేసుకున్న వాళ్ళు, హనుమత్ పీఠాల్లో ఉన్న వాళ్ళు, హనుమత్ సంబంధించిన మాలలు వేస్తూ ఉపాసనలు చేస్తూ దీక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఈ హనుమాన్ శంఖాన్ని కూడా పెట్టుకోవచ్చు. వాహనాల్లో హనుమంతుని ఇలా పెట్టేసి కట్టేస్తున్నారు. ఆయన ఏదో కిడ్నాప్ చేసి దారాలతో కట్టేసుకుని పోతూ ఉంటాడు. ఆయన నన్ను వదలండ్రా బాబు, మీకు దండం పెడతానంటూ ఊగుతుంటూ ఉంటాడు. అలా చేయకూడదు. విగ్రహాన్ని అలా ఇట్లా బ్రేక్ వేసి ఇలా అట్లా ఇదిగా ఉంటుంది. భక్తితో చేసినా కానీ కీ చైన్స్ కీచైన్ అని ఒక అర్థం ఉంది, నా బండికి రక్షణ కావాలనేసి. అది అంత ఊగదు. ఇదైతే కార్లో ఇలా కట్టుకుండేది, వెహికల్ ఇట్లా ఊగుతూ ఉంటుంది. ఈ హనుమాన్ శంఖాన్ని పెట్టుకోవచ్చు. హనుమంతుడు అనుకూలంగా ఉన్న వాళ్ళని చెప్తున్నాను నేను, అంటే మూలా నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళని అర్థం. కాబట్టి హనుమాన్ శంఖాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా వైజయంతి మాల అనేది మనం ఆల్రెడీ పరిచయం చేశాము. ఈ వైజయంతి మాల అనేది శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవికి ప్రేమకు చిహ్నంగా ఇచ్చారు. ఎవరైనా ప్రేమికులు మొట్టమొదటిసారిగా దీన్ని జయంతి అంటేనే విజయము అని అర్థం. జయంతి వేడుకలు అంటే విజయోత్సవ వేడుకలు జయంతి వేడుకలు అంటారు. వైజయంతి మాల అంటే విజయానికి చిహ్నంగా ఉండేదన్నమాట. ఇది వైజయంతి పూసలు. ఈ హోల్ కూడా ప్రకృతే పెడుతుంది, ఎవరు దీని చేతితో పెట్టరు. మొట్టమొదటి శ్రీకృష్ణుల వారు దీన్ని ఇచ్చారు. ఆయన పైన ఒకసారి అర్జునుడి పైన వేసిన బాణము శ్రీకృష్ణుల వారు అడ్డంగా నిలబడితే ఆయన మెడలో వైజయంతి మాలగా పడిందని మహాభారతంలో ఉంది. ఒక అస్త్రాన్ని అర్జును కాపాడడం కోసం ఆయన అడ్డంగా నిలుచుకున్నాడు. ఆ అస్త్రం ఏమైంది? వైజయంతి మాలగా మారింది. అంత శక్తివంతమైన చరిత్ర ఉన్నటువంటి మాల ఇది. కాబట్టి ఎవరన్నా నూతన దంపతులు పెళ్లి చేసుకుంటే కూడా పెళ్లి స్టేజ్ పైన కూడా వాళ్ళకు ఇవ్వచ్చు, ఒకరికొకరికి తీసివ్వచ్చు, గిఫ్ట్లు ఇవ్వచ్చు. ఈ ప్రేమలో ఉన్న వాళ్ళు కూడా ఎవరికైనా మొట్టమొదటిసారిగా ఇవ్వాల్సిన మాల ఇది. అటెండ్ దీన్ని ఎత్తుకుని అందరికి ప్రేమలు ప్రారంభించడం మనం అట్ట ఎంకరేజ్ చేయడం లేదు. మనం ఎంకరేజ్ చేయకపోయినా ఎవరు ఇది వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా చాలా పవిత్రమైన మాల అనమాట. అంటే చాలా ప్రేమ అంటేనే హృదయంలో వచ్చేది, హృదయపూర్వకమైనటువంటి పవిత్రతను ఇచ్చేటువంటి మాల. దీన్ని కూడా మనము పరిచయం చేస్తున్నాం, తీసుకోవచ్చు. చాలా తక్కువ రేటు. ఇది గుర్రం నాడ అండి, కరంగాలి వుడ్తో చేసిన గుర్రం నాడ. ఈ కరంగాలి వుడ్తో చేసిన గుర్రం నాడ కూడా మనమే మొట్టమొదటిసారిగా మనం పరిచయం చేస్తున్నాము. ఎందుకంటే గుర్రమే తొక్కి అరిగినటువంటి నాడలు మనకు సప్లయర్స్ లేరు. ఈ గుర్రం నాడలు కూడా గుర్రం పైన తిరుగుతున్న దేవతలు, ఆ దేవతల ముందు పెట్టి పూజ చేసి తీసుకొచ్చినాడు.
కరుంగాలి అంటే చుట్టూ ఒక 6 మీటర్స్ వరకు నెగిటివ్ ఎనర్జీ ఉండదనే విధంగా చెప్తూ ఉంటారు. అటువంటి ఈ గుర్రం నాడాను కావాల్సిన వాళ్ళు తీసి వాళ్ళ నిర్జీవత్వం పోగొడుతుంది. జాతకంలో నిర్జీవ నక్షత్రం ఒకటి ఉంటుంది. ఆ నిర్జీవ నక్షత్రం కనుక్కొని ఆ నక్షత్రం రోజు ఇలా బిగిస్తే ఏ షేప్లో వాళ్ళ నిర్జీవత్వం పోతుంది. ఇది మనము